For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ పద్మావతి. కామాక్షి కాంచీపురే అష్టాదశ శక్తిపీఠాల్లో రెండవ శక్తిపీఠం కామాక్షి క్షేత్రం. తమిళనాడు కాంచీపురం జిల్లా శివకాంచిలో కామాక్షి దేవిగా అమ్మవారు కొలువై ఉన్నారు. అయితే కామాక్షి దేవాలయం చెన్నై నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయంలో అమ్మవారు మరెక్కడా లేని విధంగా యోగముద్రలో పద్మాసనంపై ఆసీనురాలై భక్తులకు దర్శనం కలిగిస్తూ ఉంటారు. అయితే శివకాంచిలో ఎన్ని వేల ఆలయాలు ఉన్నా ఎక్కడా కూడా ఇలాంటి అమ్మవారి ఆలయం అన్నదే లేదు. అయితే అమ్మవారు వివిధ శక్తి రూపాల్లోనూ శక్తినంతటిని గ్రహించి మన్మధునిలో ఆవాహనింప చేసుకున్నదని అంటారు. అయితే కాంచీపురం క్షేత్రంలో సతీదేవి వీపు భాగం పడినట్లుగా చెప్తారు. అయితే పాశంకులు, చెరుకుగడలు, భుజంపై చిలకతో పద్మాసన స్థితిలో కొలువై ఉండే ఆ అమ్మవారు పూజిస్తే సకల సిరి సంపదలు కలుగజేస్తారని ప్రసిద్ధి. అయితే పురాణాల కథనం ప్రకారం మహిషాసురుని సంహరించిన చాముండేశ్వరి దేవి ఆ పాపాన్ని తొలగించుకునేందుకు ఏం చేయాలా అని పరమేశ్వరిని అడుగుతుంది. కాంచీపురంలోని అన్నపూర్ణగా వెలిసి అన్నదానాలతో ఆ పాపాన్ని తొలగించుకోమని చెప్తారు. అలా అమ్మవారు కాంచీపురంలో తొలిసారి అడుగుపెట్టిన చోటు ఆదిపీఠ పరమేశ్వరి భక్తులుగా కొలుస్తారు. ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి అర్పించి ఆ పుణ్యంతో కామాక్షి దేవిగా అవతరించి శివుణ్ణి వివాహం చేసుకుంటుందని ప్రసిద్ధి. ఆదిపీఠ పరమేశ్వరి ఆలయాన్ని ఆది పరాశక్తి యోగపీఠం ముద్రగాను, కామాక్షిదేవి ఆలయాన్ని భోగపీఠంగాను భక్తులు భావిస్తారు. సాధారణంగా ప్రతి ఆలయంలోనూ అమ్మవారి విగ్రహం, స్వామివారి విగ్రహం పక్కపక్కనే ఉండి భక్తులకు దర్శనం ఇస్తుంది. ఆలయంలో అమ్మవారు ఒక్కరే ఉండి భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటారు. ఇక కామాక్షి అమ్మవారికి ప్రతి ఏటా మార్చిలో పెద్ద ఎత్తున రథోత్సవం నిర్వహిస్తారు. రథోత్సవానికి భారీ ఎత్తున భక్తులు కూడా తరలి వస్తూ ఉంటారు. ఈ ఆలయంలో పర్యాటక క్షేత్రంగా ఎంతో ప్రసిద్ధిగాంచింది. సమస్త భూమండలానికి కూడా నాభి క్షేత్రంగా ఇది ప్రసిద్ధిగాంచింది. ధర్మానంతోనే కష్టాల్ని తీర్చే అమ్మవారు హిందూ ధర్మంలోనూ శివకేశులతో సమానంగా వివిధ రూపాల్లో పూజలు అందుకుంటూ ఉంటారని తమిళనాడు నమ్ముతుంది. అయితే కోరి కొలిచిన భక్తులపై కరుణ చూపిస్తూ ఉంటుందని, తమని కూడా కన్న బిడ్డల వలె కాపాడుతుంది అని అక్కడ భక్తుల నమ్మకం. అయితే కామాక్షి అమ్మవారిని దర్శించుకోవడానికి ఎన్నిసార్లు భక్తులు సంకల్పించినా వెళ్ళలేరని, తల్లి సంకల్పం ఉంటేనే అమ్మవారిని దర్శించుకోవడం సాధ్యమని విశ్వాసం. కాంచీపురంలోని కామాక్షి తల్లిని సుగంధ కుంతలాంబగా అవతరించారు అంటూ కూడా ఇక్కడి భక్తులు దర్శనం చేసుకుంటూ ఉంటారు. అయితే ఇటువంటి రూపంలో అమ్మవారు ఎక్కడా కూడా దర్శనం ఇవ్వరు. అంతేకాదు సుగంధ కుంతలాంబను దర్శించుకున్న మహిళలు అఖండ సౌభాగ్యం లభిస్తుంది అని అక్కడ భక్తుల నమ్మకం. అయితే ఎవరైతే కామాక్షి తల్లిని నమ్మి కొలుస్తారో వారి దుఃఖాలను పోగొడుతుందని, అమ్మవారు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని భక్తులు అచంచల విశ్వాసం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.